అందరికీ నమస్కారం. నేను మీ సుష్మిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ వ్లాగ్స్. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 days కూడా అవ్వట్లేదండి. థంబ్నెయిల్ చూశారు కదా, ఎన్ని డబ్బులు వచ్చాయో నాకు. 4 daysకి ఎవరికైనా డబ్బులు వస్తాయా అండి? కానీ జనాలు ఉంటారు కదా, మా వాళ్ళందరూ అడుగుతున్నారండి, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎన్ని సంపాదిస్తున్నావు, యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసామంట కదా, డబ్బులు వస్తున్నాయంట కదా అంట కదా అని అంటారు. కానీ అప్పుడే డబ్బులు వస్తాయా అండి? యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ అది డైరెక్ట్గా అడగరు, చాటుబోటు మాటలు. యూట్యూబ్ స్టార్ట్ చేసిందంట, డబ్బులు ఎన్ని వస్తున్నాయో. మళ్ళీ ఇంకొకటండి, యూట్యూబ్ ఛానల్ పెట్టావంట కదా, మీ ఇంట్లో ఏం అనలేదా? మీ ఇంట్లో అందరిని అడిగావా? అందరు ఒప్పుకున్నారా? ఒకళ్ళు ఒప్పుకునేది ఏంటండి? నన్ను పోషించేది ఎవరు? నా హస్బెండ్ ఒప్పుకుంటే చాలు కదా. నా పిల్లలు, నేను, నా హస్బెండ్, మా వారు ఒప్పుకుంటే చాలు కదండి. అందరినీ అడిగి అందరినీ ఒప్పించి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలా? నన్ను ఏమన్నా అందరూ పోషిస్తున్నారా, పెంచుతున్నారా, చూసుకుంటున్నారా? కాదు కదా. ఇదేనండి, ఒకరు బాగుపడుతున్నారంటే ఇంకొకరు చూసి ఏడుస్తూనే ఉంటారు. అప్పుడే నేనేమి తప్పు చేయట్లేదు కదండి. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా, డైలీ రొటీన్ వీడియోస్, పిల్లలవి, నేను డైలీ చేసే పని, అంతే కదా. ఇంకా 10 వీడియోస్ చేశాను అంతే. 4 days అవుతుంది, అప్పుడే చాటుబోటు మాటలు స్టార్ట్ అయిపోయాయి. అలా ఉంటుంది జనాలు మైండ్ సెట్. యూట్యూబ్లో వీడియోస్ చేస్తుందంట, పని పాట ఏం లేదా అని అంటున్నారంట. పని పాట లేకుండా ఎవరుంటారండి? 2 పిల్లలు, భార్య, భర్త, 4 ఉండాలి. 4 తోడు మాకు ఇంకా మా అమ్మమ్మ కూడా అండి, మా ఆయన వాళ్ళ నానమ్మ, ఆమెని మేమే చూసుకుంటాం. నాకు ఎంత పని ఉంటుందో అండి. అయినా కూడా నేను ఇంట్లో ఉండి ఇలా ఉండడం ఎందుకు? ఛానల్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, ఓపెన్ చేద్దామని చేసి వీడియోస్ అనేది చేస్తున్నాను. అంతలోనే స్టార్ట్ చేస్తారండి. కానీ ఒకానొక రోజు అంటూ ఉంటుంది కదా, ఛానల్ అనేది మంచి పొజిషన్కి రావడానికి కష్టపడతా. ఛానల్ అనేది అమౌంట్ అనేది నేను జనరేట్ చేసుకునే అంత స్టేజ్కి ఎదగాలని కోరుకుంటున్నాను. అందరూ వెనక చాటుబోటు మాటలు అనే వాళ్ళందరికీ నేను ఒకరోజు సమాధానం ఇస్తానండి. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. మాది లవ్ మ్యారేజ్. నా పెళ్ళైన కాడ నుంచి నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు కూడా నాకెవ్వరూ చేసింది లేదండి. అటు మా అమ్మ వచ్చి చేసిద్ది అని, ఇటు మా అత్తయ్య వచ్చి చేసిద్ది అని లేదు. నాకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏది వచ్చినా నేనే చూసుకోవాలి. నా భర్తని, నా పిల్లల్ని, అలాగే మా అమ్మమ్మని కూడా నేనే చూసుకుంటూనే నేను వీడియోస్ చేద్దామని ఒక అడుగు ముందుకేసి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. ఇలా వీడియోస్ చేద్దామని నేను అనుకున్నాను, అంతేగాని పని పాట లేకుండా అయితే కాదండి. అలానే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్ని డబ్బులు వచ్చాయా, ఇన్ని డబ్బులు వచ్చాయా అని వెనక మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళకి తెలియదు కదా అప్పుడే రావు అని. ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ పెరగాలి, టైం వాచ్ అవర్స్ పెరగాలి, అప్పుడు మానిటైజేషన్ అవ్వాలి, అప్పుడు వస్తాయి. పక్కన వాళ్ళ జేబులో కన్నం పెట్టి గుడికెళ్ళి దండం పెడితే పుణ్యం ఎలా వస్తుందండి? అలానే పక్కన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అవసరం లేదండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో మీరు చూసుకోండి. ఎవరి జీవితం వాళ్ళది. సో ఇక నుంచైనా అటువంటివి మానేసి మంచిగా ఉండి నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి, లేదంటే లేదు. చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు, చూసే వాళ్ళు ఎట్లా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఎంకరేజ్ చేసే వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసేటోళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మంచి విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. డబ్బులు ఎన్నొచ్చాయో అని అంటున్నారు కదండి. వచ్చిన రోజు ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఎన్నొచ్చాయి అనేది. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మిత డైలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటండి, ఎవరో ఏదంటారు, ఎవరో ఏదో చేస్తారని నేనైతే వెనకడుగేయను. నేనైతే నాకు నచ్చింది నేను చేస్తాను. ఎవరేమనుకున్నా పర్లేదు, నాకు నచ్చిందే నేను చేస్తానండి. ఎవరో కామెంట్ చేస్తారు అలా అనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్ అనేది ముందుకి తీసుకురాను. సో నేను దేనికైనా ముందడిగేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. థ్యాంక్ యూ అండి.